హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. అసలు వీక్లీ టార్గెట్స్ ఎలా పనిచేసినాయి, ఇవాళ మనం చెప్పిన టార్గెట్ ఎలా పనిచేసింది ఏంటన్నది క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మెయిన్ వీక్లీ టార్గెట్ కోసం చెప్తున్నాను, నేను దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. వీక్లీ టార్గెట్ మొన్న సండే నేను అప్లోడ్ చేశాను. ఇదిగోండి 23,112. ఓకేనండి, ఇది 23,112 దగ్గర నుంచి మనకి టార్గెట్, నెక్స్ట్ టార్గెట్ మార్కెట్ ఇలా పైకి కిందకి ఫ్రస్ట్రేషన్ అయ్యి వెళ్ళినా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అంటే మన టార్గెట్ ఇక్కడ ఉందన్నమాట. ఇది వీక్లీ టార్గెట్. ఎగ్జాక్ట్గా ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి 644 పాయింట్లు మూవ్ అయిందండి. ఓకేనండి, ఇప్పుడు ఈ వీక్లీ టార్గెట్ ఈ ప్రైస్ బ్రేక్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి కిందకి రావాలండి. ఇక్కడ నుంచి వెళ్ళిపోదు, కానీ మళ్ళీ కిందకి తీసుకొచ్చి మార్కెట్ ఇప్పుడు ఈ ప్రైజ్ పైన సస్టైన్ అయితే మళ్ళీ మనకి నెక్స్ట్ టార్గెట్ ఇక్కడికి వెళ్తుందండి, 24,072. ఓకేనండి, వన్స్ ఇది బ్రేక్ అయితే ఇంకా మార్కెట్ ఫుల్ ఫెడ్జ్డ్గా ఇప్పుడు ఇన్నాళ్ళు పడింది కదండి, మార్కెట్ పిఈ డైరెక్షన్లో ఉంది. డైరెక్షన్ చేంజ్ అయినట్టు అండి, టోటల్ డైరెక్షన్ పిఈ డైరెక్షన్ అనేది చేంజ్ అయినట్టు. ఇది మామూలుగా డైలీ డైరెక్షన్లో చేంజ్ అయింది. ఇది ఇప్పుడు ఈ ప్రైజ్ అనేది బ్రేక్ అయితే మనకి వీక్లీ డైరెక్షన్లో మార్కెట్ మనకి డైరెక్షన్ అనేది సిఈ డైరెక్షన్లోకి వెళ్ళిందని అర్థం. లేదు మార్కెట్కి మళ్ళీ పిఈ డైరెక్షన్లోకి రావాలంటే ఇప్పుడు ఇక్కడున్న ఈ ప్రైజ్ దగ్గర నుంచి అన్నా రిజెక్ట్ తీసుకోవాలి, లేదా ఈ ప్రైజ్కి వెళ్ళినా రిజెక్ట్ తీసుకోవాలి. ఓకేనండి, ఈ ప్రైజెస్ చూసుకోండి. ఇది ఆల్రెడీ చెప్పాను, 23,756 23,756 టార్గెట్ టచ్ చేసింది. ఇప్పుడు మార్కెట్ ఈ ప్రైస్ బ్రేక్ అయ్యింది. నేను బ్రేక్ అయిన తర్వాత సస్టైన్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్రైస్ పైన సస్టైన్ అయితే నెక్స్ట్ మనకి ఇక్కడికి వెళ్ళాలి మార్కెట్. ఓకేనండి, 24,072. ఓకేనండి, ఇక్కడ వరకు నెక్స్ట్ టార్గెట్ ఉంది. ఒకవేళ మార్కెట్ రివర్స్ అవ్వాలంటే మళ్ళీ కిందకు వచ్చి దీన్ని సపోర్ట్ తీసుకొని రివర్స్ అవ్వాలి. లేదు మార్కెట్ దీని కిందకి రాకపోతే కనుక నెక్స్ట్ టార్గెట్ ఇదేనండి, 24,072. ఇప్పుడు మనం సిఈ ట్రేడ్లో ఏం జరిగింది అన్నది చూద్దాం. ఇది మన క్రూషియల్ పాయింట్ అండి. ఈ క్రూషియల్ పాయింట్కి మనకి వీక్లీ లెవెల్స్కి కాంబినేషన్ అండి. ఓకేనండి, ఈ క్రూషియల్ పాయింట్ ఇది అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ అండి. ఇది అడ్వాన్స్డ్ సబ్జెక్ట్. ఇది ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి రిజెక్ట్ అయితే మనకి ఆ రోజు క్రూషియల్ పాయింట్ దాకా వెళ్తుంది అనుకున్నాం, మంచి ట్రేడ్ జరిగింది. క్రూషియల్ పాయింట్ బ్రేక్ అయిపోయింది. నెక్స్ట్ రోజు క్రూషియల్ పాయింట్ పైన ఓపెన్ అయింది. ఇక్కడ నుంచి మన సిఈ ఎంట్రీ అండి. టార్గెట్ ఎక్కడ వరకు మళ్ళీ మనకి క్రూషియల్ పాయింట్ కింద బ్రేక్ అయ్యే వరకు మనం ఈ ట్రేడ్లో మనం వెయిట్ చేస్తామండి. పెద్ద టార్గెట్ కోసం ఈ క్రూషియల్ పాయింట్ ప్లస్ వీక్లీ టార్గెట్స్ అనమాట. ఇవి లాంగ్ టార్గెట్స్ కోసం అండి. ఇది అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ అండి. ఓకేనండి, అర్థమైంది అనుకుంటున్నాను. మనకి ఎక్కడి నుంచి మనకి ట్రేడ్ చూడండి, ఎక్కడి నుంచి వచ్చింది ట్రేడ్. ఆ రోజు క్రూషియల్ పాయింట్ ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడి నుంచి రివర్స్ అయితే కిందకి వెళ్ళకపోతే క్రూషియల్ పాయింట్ దాకా వెళ్ళిపోద్ది అనుకున్నాం, వెళ్ళిపోయింది. క్రూషియల్ పాయింట్ కూడా బ్రేక్ చేసేసింది. నెక్స్ట్ రోజు క్రూషియల్ పాయింట్ పైన ఓపెన్ అయింది. ఇక్కడి నుంచి మార్కెట్ ఇంకా మళ్ళీ క్రూషియల్ పాయింట్ కిందకు వచ్చే వరకు మళ్ళీ మనకి మార్కెట్ డైరెక్షన్ పైన ఏ టార్గెట్ ఉంటే ఆ టార్గెట్ టచ్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ వన్స్ ఈ క్రూషియల్ పాయింట్ ఏ రోజైతే కిందకి బ్రేక్ చేస్తుందో అప్పుడు వరకు మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంటే అప్పటి వరకు పైన ఉన్న టార్గెట్ టచ్ చేసుకుంటూనే వెళ్తుంది. నెక్స్ట్ టార్గెట్ 24,072 డ్రా చేసుకోండి. ఇకపోతే ఇవాళ నేను మార్నింగ్ చెప్పిన ట్రేడ్ అండి. మార్నింగ్ ఎగ్జాక్ట్గా నేను చెప్పా, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ సపోర్ట్కి వస్తుంది. సపోర్ట్ ఎక్కడి వరకు వస్తుంది? 23,647 సపోర్ట్కి వస్తుంది అని చెప్పానండి. 23,647.56 సపోర్ట్కి వస్తుంది అని చెప్పా. కనబడిందండి. ఎంత ఎగ్జాక్ట్గా మార్కెట్లో జరగబోయేది ఎవరు చెప్పరు మీకు. చూడండి, మన బయ్యింగ్ ప్రైస్ ఇది చెప్పా, 23,673 మన బయ్యింగ్ ప్రైస్. పైన క్యాండిల్ క్లోజ్ అయింది ఎప్పుడు 10 గంటల 15 నిమిషాలు క్యాండిల్ క్లోజ్ అయింది. మీ ఎంట్రీ ఫస్ట్ టార్గెట్ చెప్పా, సెకండ్ టార్గెట్ చెప్పా 779. సెకండ్ టార్గెట్ టచ్ చేసి మార్కెట్ పైనే ఉంది. అంటే మీరు ఎన్ని పాయింట్లు క్యాప్చర్ చేశారో చూడండి. ఇందులో మనం ప్రైజ్ యాక్షన్ చూడలేదు, క్యాండిల్స్ చూడలేదు, వేరే చెత్త చెదారం ఏమీ చూడాల. మార్కెట్ని మనం
పసిగట్టాం. ఇప్పుడు మార్కెట్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుందంటే మనకు తెలుసు. ఇది ఎప్పుడు వరకు మన క్రూషియల్ పాయింట్ బ్రేక్ చేయనంత వరకు మనం వెయిటింగ్లో ఉండొచ్చు. కానీ మార్కెట్ వన్స్ ఇవాళ ఎంతవరకు తీసుకెళ్ళినా మార్కెట్గా పైన టార్గెట్ ఇదండి. చూద్దాం ఏం జరుగుద్దో. క్లియర్గా మన ట్రేడ్ అనేది ఇక్కడ వచ్చిందండి. 10:15కి మన ట్రేడ్ వచ్చింది. చూడండి ఎగ్జాక్ట్గా మీరు కాస్ట్ మన ట్రేడ్ అనేది కాస్ట్ ఎస్ఎల్ ట్రైల్ చేసుకుంటూ వెయిట్ చేసేవాళ్ళు చెయ్యొచ్చు. ఎందుకంటే ఎగ్జాక్ట్గా మామూలు టార్గెట్ కాదండి. ప్రతిరోజు కూడా మార్కెట్లో ఏం జరగబోతుందో మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఫస్ట్ ఆర్ సెకండ్ క్యాండిల్లోనే నేను చెప్తున్నా. పుల్ బ్యాక్ వస్తే ఎక్కడి వరకు వస్తుందని ఎగ్జాక్ట్గా నేను చెప్పిన ప్రైస్ దగ్గరికి వచ్చి వెళ్తే మనం ఎక్కడ బై చేసుకోవాలని చెప్పాను. అంటే మన ఎంట్రీ ఇదండి. 10:15కి మన ఎంట్రీ. మార్కెట్లో ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి. చాలా పవర్ఫుల్ సబ్జెక్టు స్టాక్ మార్కెట్లో. కరెక్ట్గా స్టాక్ మార్కెట్ మూవ్ని మనం పట్టుకోగలం. ఎగ్జాక్ట్గా 100% మనం అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. అదే ఈ సబ్జెక్ట్ యొక్క స్పెషాలిటీ. టోటల్గా వీక్లీలో ఏం జరుగుతుంది, డైలీలో ఏం జరుగుతుంది, 5 మినిట్స్లో ఏం జరుగుతుంది, మార్కెట్ ట్రెండ్ ఎటు, మనం ఏ ట్రెండ్లో ఉండాలి, సిఈ ట్రెండ్లోనే ఉండండి ఇవాళ అని చెప్పా. ఓకేనండి, అది రిజల్ట్. మినీ టార్గెట్ బ్రేక్ అయిపోతే మనం ట్రెండింగ్ అనుకున్నాం. ఇంకా అదే జరుగుతుంది. చూడండి, నా ఇండికేటర్ చూసిన వాళ్ళు తీసుకున్న వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయండి. చాలా అడ్వాన్స్డ్ సబ్జెక్టు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండాలి నేర్చుకోవాలనుకుంటే వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ వీక్లీ లెవెల్స్ కూడా నేను నెక్స్ట్ వీక్ నుంచి నేను పోస్ట్ చేయనండి. జస్ట్ ట్రయల్ చూపించడం కోసం నేను వీక్లీ లెవెల్స్ యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ వీక్ నుంచి మీకు వీక్లీ లెవెల్స్ యూట్యూబ్లో పోస్ట్ చేయబడవు. ఇదే నేను చెప్పింది లాస్ట్. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్.